సారీ. ఎటు పోయింటాడు వీడు? సూట్ కేసు పోయిందా? అవును, నీకెలా తెలుసు? గదిడ రోజు మామూలే. మామూలా పాడా? పద పోలీస్ స్టేషన్ కి. ఎల్లుండ్రమ్మా, రిపోర్ట్ ఇచ్చిరండి, నేను గీనే ఉంటా. ఇదిగో మేడం, ఏంటో కంగారుగా చూస్తున్నారు. నా కళ్ళ కొంచెం ఐకమత్యం తక్కువ లేంటే ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్. ఈస్ట్ వెస్ట్ అన్నమాట. ఇంతకు మీకు ఏ సాయం కావాలి? నా సూట్ కేసు పోయింది, కొట్టేశారు. ఓహో, తప్పు కేసు అనమాట. అయితే లోపలికి వెళ్ళండి, అయ్యగారు ఉన్నారు. అంటే ఎస్ఐ గారా? ఎస్, అయ్యగారే. అలాగే బాబు, విడిపోతుందనుకున్న నా కూతురు కాపురాన్ని నిలబెట్టారు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. వస్తాం బాబు. నమస్కారం. అలా కూర్చోండి. మీకేం సాయం కావాలి? నా సూట్ కేసు పోయిందండి. అలాగా, వివరాలన్నీ రాసివ్వండి. గురువా గురువా, ఏంట్రా? మొన్న పెళ్లిలో దొంగలు కొట్టేసిన నగలు డబ్బు మనం పట్టుకొని పోలీసులకు అప్పు చెప్పకుండా అసలు వాళ్ళకి ఇచ్చాం కదా, మరి అందుకని పోలీసులు మన మీద కేసు పెట్టారంట. పెట్టుకుంటే పెట్టుకోనిరా, మన్నేం చేస్తారు? ఓహో, అంటే మీరు పోలీసులు కదా? కాదు, ప్రజాసేవాదళం కార్యకర్తలం. మీరు ఆ వివరాలన్నీ రాసిస్తే 24 గంటల్లో మీ సూట్ కేసు మీకందే ఏర్పాటు చేస్తాం. ఎలా ఏర్పాటు చేస్తారు? మీరేమైనా ప్యారలల్ పోలీస్ స్టేషన్ నడుపుతున్నారా? అదేం కాదు, మా మీద నమ్మకం ఉన్న వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మేము సాయం చేస్తాం. నాన్ సెన్స్. ఏంటి మీరు చేసేది? దొంగలు మీరెలా పట్టుకుంటారు? వాళ్ళు మీరు తోడు దొంగలా? హలో మిస్, మీరు చాలా స్పీడ్ గా వెళ్తున్నారు, కాస్త బ్రేక్ వేయండి. బుల్షిట్. రౌడీల్ని గూండాల్ని ఆశ్రయించే అమాయకురాలి కాదు నేను. ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్. ఐ హేట్ మాఫియా. రేఖ, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చావే? అయితే రండి, ఒరిజినల్ పోలీస్ స్టేషన్ కే తీసుకుపోతా. పొన్నకాయల కన్నదాసన్, సారీ, పీకే దాసన్ అరెస్ట్ చేసిన అనంతరం 5 నెలల తర్వాత వచ్చిన మొట్టమొదటి కేసు ఇది. ప్రజాసేవాదళం అంటూ జనం అంతా అటు పరిగెడుతున్నారు తప్ప ఇక్కడికి వచ్చిన ఒకే ఒక్క దానివి నువ్వు. చెప్పమ్మా, ఏం తీసుకుంటావు? కోకా-కోలా తాగుతావా, టీ తాగుతావా, కాఫీ తాగుతావా, లిమ్కా తాగుతావా? ఎవడో దొంగ రాసుకుని నా సూట్ కేసు కొట్టేశాడంతే. రాయమ్మా, వివరాలన్నీ రాయమ్మా. రాయమ్మా. రే సుత్తుల సత్తయ్య, ఆ ఫ్యాన్ పవర్ కట్ సార్. హ్యాండ్ ఫ్యాన్ తో విసురు. రాయమ్మా, వివరాలన్నీ రాయి. బస్ స్టాండ్ లో సూట్ కేస్. ఓకే, నువ్వేం దిగులు పడకమ్మా. 3 నెలల్లో విత్ ఇన్ 3 months నీ సూట్ కేసు నీకు ఇప్పించేస్తాను. 3 నెలల? మై గాడ్! ఏంటమ్మా, మమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావా? చేతకాని వెధవల్లాగా 5-6 నెలలు తీసుకుంటా అనుకున్నావా? నో, 3 నెలల్లో సెటిల్ చేసేస్తాను. నేను వెళ్తానండి. వెళ్ళరమ్మా, ఆల్ ద బెస్ట్. ఇంత కష్టపడితే లోపలేముందో ఏమో, ఏ తాళంతోనూ రావటం లేదే. దీంతో వేద్దావా అని 7 రోజులకు వేద్దాంవే. నేను దొంగతనం చేయొద్దు, కష్టపడి పని చేసుకోమని గురుడు చెప్పాడా లేదా? పని ఎవరిస్తారండి? పని ఎవరు ఇచ్చాడు? మనమే తెచ్చుకోవాలి. గురువు దగ్గర పోయి పని అడుక్కుంటే ఏ ఆటోలో రిక్షాలో ఇప్పిస్తాడు కదా. రే, నువ్వు మళ్ళీ దొంగతనం చేస్తే మక్కలు ఎరగొట్టేస్తానని చెప్పమన్నాడు. ఇక చచ్చినా చేయనండి. వేద్దావా. ఈ దారినే పోతూ నీకు విషయం చెప్పి పోదామని వచ్చాను. నీ సూట్ కేసు ఆచూకీ తీయమని మా స్టేషన్ లో కానిస్టేబుల్స్ అందరినీ వాడ వాడ, పేట పేట, గల్లి గల్లికి గిల్లి గిల్లి మరీ పంపించాను. నమస్కారం అమ్మా. ఇదిగో ఈ పెంచు మీద కదా చూసుకోండి, మొయ్యలేక చచ్చాను. అమ్మా నాదే. ఇదిగో 24 గంటల్లో మీ పెట్టి మీకు అప్పు చెప్తానని చెప్పాడు మా గురుడు. కానీ ఇంకా 24 గంటలు అవ్వలేదు. జస్ట్ 12 hours అప్పు చెప్పాం. అందులో అన్ని ఉన్నాయిలే చూసుకోండి. అందులో అన్ని ఉన్నాయమ్మా? అన్నీ ఉన్నాయి. ఇంతకీ మీ గురువు ఎవరు? అసలు అతను ఏం వృత్తి చేస్తుంటాడు? వృత్తి అంటే దొంగల్ని పట్టుకుంటాడమ్మా, కానీ పోలీసుడు కాదు. ప్రజలకి సేవ చేస్తాడు, కానీ రాజకీయ నాయకుడు కాదు. మాలాంటి దీనుల్ని ఆదుకుంటాడు, కానీ దేవుడు కాదు. మరలాంటి వ్యక్తిని ఏమని పిలవాలో తెలియక వీళ్ళందరికన్నా గొప్పవాడని చెప్పి గురువు అని పిలుచుకుంటాం. అది మా గురుడి రేంజ్. బీ కేర్ఫుల్. ఇదిగో వస్తానమ్మా, పెట్టి జాగ్రత్త. కత్తుల రత్తజని పచ్చిప్పు. ఏమయ్యా, మీరిద్దరు తిరగండి. నేను తిరగనండి, కావాలంటే ఆయన తిరగమనండి. ఆడి ముఖం నేను చూడండి. ఆడ మొగం అంతకంటే చూడండి.
మీరిద్దరు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవద్దు కానీ నన్ను చూడండి. అలాగన్నారు బాగుందండి. ఏంటి మీ ఇద్దరు గొడవ? గొడవేం లేదండి. మా నాన్నకు కట్టుకుని భార్య ఉందండి, ఆవిడికి నేను పుట్టానండి. పెట్టుకుని భార్య ఇంకొత్తుందండి, ఆవిడికి ఈడు పుట్టాడండి. మా నాన్నకు రైస్ మిల్ ఉందండి, అదేమో నాకు ఇచ్చి ఆయన చచ్చిపోయాడండి. అందులో ఈడు వాటా కావాలన్నాడండి, నేను ఇవ్వను అన్నానండి. ఈడు కోర్టుకి వెళ్తానన్నాడండి. కోర్టు కంటే తగదలు మీరే బాగా తీరుతున్నారని ఊరంతా చెప్పుకుంటున్నారండి. అందుకోసం మీ దగ్గరకు వచ్చామండి. నువ్వేమంటావయ్యా? నేనేమంటానండి, నాకు అమ్మ ఉందండి, ఆవిడికి 4 ఎకరాల స్థలం ఉందండి. దాంట్లో మా నాన్న రైస్ మిల్ కట్టాడండి. ఈడికిచ్చింది ఆ రైస్ మిల్లేనండి, దాంట్లో నాకు వాటా వస్తుందండి. నేను ఏమంటున్నానండి, ఈడేమనంటున్నానండి. తల్లులు వేరైనా ఒకే తండ్రికి పుట్టారు గనక నీ తమ్ముడికి సగం వాటా ఇవ్వటం నీ ధర్మం. నేను మాత్రం వాటా ఇవ్వనండి, ఏమవుతే అదే అవుద్ది. ఏమవుతుందో నేను చెప్తాను విను. కేవలం నీ తండ్రి అతని తల్లి మెళ్ళలో తాళి కట్టలేదనే వీక్ పాయింట్ పట్టుకుని అతనికి అన్యాయం చేశావనుకో, రేపే నేను ఒక బుల్డోజర్ పట్టుకొచ్చి ఆ రైస్ మిల్ పునాదులతో సహా పడగొట్టి ఆ రాళ్ళు సిమెంటు ఒక ట్రాక్టర్లో వేసి నీ ఇంటికి పంపేస్తాను. అప్పుడు నీ తమ్ముడు హాయిగా ఆ 4 ఎకరాల్లో వ్యవసాయం చేసుకు బతుకుతాడు. నువ్వు అనాథమైపోయి అప్పులు చేసి చేత్తో పట్టుకుని వీధుల్లో అడుక్కు తింటుంటావు. అది జరగబోయేది, అర్థమైందా? అలాగైతే నేను కోర్టుకి వెళ్తానండి. వెళ్ళు, అప్పుడు నీకు ఈ వాటా కూడా దక్కదు. మొత్తం ఆస్తి నీ తమ్ముడిదైపోద్ది. అంతేనంటారా? ఆస్తి చిరసగం పంచుకుని ఒక తల్లికి పుట్టిన బిడ్డలాగా కలిసిమెలిసి బతకండి. అలాగేనండి. ఏదో పెళ్ళం మాటలు విని దురాసుకు పోయానండి, ఇప్పుడు బుద్ధి వచ్చిందండి. మీరు చెప్పినట్టే చేస్తానండి. పదరా తమ్ముడు. వెళ్ళేస్తామండి. మీరా? మీరు ఇక్కడున్నారేమిటి? అదే మీ ఇల్లు చూద్దామని. మా ఇల్లు చూడటం ఏంటి? బయట ఏమన్నా టూలెట్ పోతే పెట్టామా అద్దె కొంపలాగా? కాదు, మిమ్మల్ని చూద్దామని. నన్ను చూడటం ఏంటి? ఇదేమన్నా పెళ్లి చూపుల సీనా? అదేనండి, మీ అసిస్టెంట్ నా సూట్ కేసు పట్టుకొచ్చి ఇచ్చాడు కదా, దానికి థ్యాంక్స్ చెప్పుకుందామని. సూట్ కేసు వాడిస్తే నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? అబ్బబ్బా, ప్రశ్నలతో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. మిమ్మల్ని మాఫియా అని, రౌడీ అని, గుండా అని నేను ఎన్ని మాట్లాడినాను, వాటన్నిటికీ సారీ చెప్దామని వచ్చాను. ఇప్పుడు నేను అవన్నీ కాదని ఎందుకు అనుకుంటున్నా? ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు గుండా అనుకున్నాను. ఇందాక మీరు చెప్పిన జడ్జిమెంట్ విన్న తర్వాత మీరొక జెంటిల్మెన్ అనుకున్నాను. ఇప్పుడు ఈ ప్రపంచం చూశాక మీరొక సూపర్ మ్యాన్ అని అర్థం చేసుకున్నాను. కానీ నాకు ఒక చిన్న డౌట్, ఇంత చదువుకున్న మీరు ఈ వృత్తిని ఎందుకు ఎన్నుకున్నారు? ఇందులో తప్పే ఉంది. చదువుకు తగిన ఉద్యోగం ఎంతమందికి దొరుకుతుంది ఈ దేశంలో? ఇంజనీరింగ్ చదివినవాడు ఎక్కడో గుమస్తాగా పనిచేస్తున్నాడు, MBA చదివినాడు హార్బర్లో పోర్టర్గా పనిచేస్తున్నాడు. విద్యను గుర్తించిన ఈ వ్యవస్థలో ప్రజలే నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు. ఇందులో స్వేచ్ఛ ఉంది, తృప్తి ఉంది, అన్నిటినీ మించి ప్రజల అండదండలు, ఆదరణ ఉన్నాయి. దట్స్ ఆల్. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటది? మీ ప్రజాసేవా దళంలో నన్ను ఒక మెంబర్గా చేర్చుకుంటారా? మెంబర్గా చేరటానికి ఎవ్వరి పర్మిషన్ అక్కర్లేదు. ఎప్పుడైనా ఎవరైనా చేరొచ్చు. ఈ దళం ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆల్వేస్ వెల్కమ్ టు సర్వీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ లైక్ యూ. బాయ్. నాకు అర్థమైపోయింది గురువా. ఏమిటి ఇంగ్లీషా? కాదు కాదు, ఒక అందమైన అమ్మాయి ఒంటరిగా ఉన్న అబ్బాయి ఇంటికి వచ్చి నువ్వు నా ఫ్రెండ్వి, నేను నీ ఫ్రెండ్ని, ఐ లైక్ యూ అన్నాదంటే ఐ లవ్ యూ అనబోయి అలాగన్నదేమో నాకు అనుమానంగా ఉంది. నాకు కనిపించినట్టే నీ కళ్ళకి కనిపిస్తే అందులో చిత్రమే ఉంది. ఓహో. నీ స్పెషాలిటీ అదే కదా. ఆ. అమ్మ వాళ్ళని ఎప్పుడు చూద్దామా అని ఉంది. యథాలోచనలు మానేసి ఊరికెళ్ళటానికి ఏర్పాట్లు చేయి.